శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ లడ్డు పవిత్రతను కాపాడాలని కోరుతూ లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. పవన్ కుమార్ గౌడ్ చేస్తున్న దీక్షకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. స్వామివారి లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ యొక్క లడ్డు పవిత్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, ప్రతిపక్షం ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా ముందుగా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులలో నెలకొన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన తక్షణ కర్తవ్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మనము తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరం పోయేవాళ్ళము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదేవిధంగా ఆ యొక్క స్వామివారిని మనం రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఆయన మన ఇలవేపురాన్ని కొలుచుకుంటూ మన తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే అనుమానాలు రేకెత్తించినాయి. కాబట్టి లస్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయంలో మన చైర్మన్ గారు నోపుల ప్రకాష్ గారి అనుమతితో ఈ ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు రవిప్రసాద్ గారు కానీ, కాంగ్రెస్ నాయకులు కొండ వెంకటేశ్వరరావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ గారు కానీ, విశ్వ బ్రాహ్మణ సంఘం నుంచి అశోక్ చారి గారు కానీ, పలు మహిళా సంఘాలు, తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా పార్టీలకు అతీతంగా వారి యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద బంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా